ఆపరేషన్ అయింది కన్ను తెలుసు కదా, రెండు అయినాయి. నీరు రాకుండా ఇది మొత్తుకుంటా ఉందా? ఎప్పటి నుంచి? 10 రోజులు పడింది. నలిపేకాల మంది ఇస్తాను వేసు ఆయింట్మెంట్ వాడితే తగ్గిపోతుంది. నీళ్ళు వస్తున్నాయని చెప్పి వాటర్ నీరు కావడం సంబంధం లేదు. పొలిపిస్తుంది కదా, దానికి నీరు కాకుండా మంది ఇస్తారు కదా. ఈ కన్ను ఎడకన్ను ఆపరేట్ చేస్తాను. మీరు నన్ను మీ కన్ను ఆపరేట్ చేసుకో, ఆ కంటికి మంది ఇస్తాను. ఆ కన్ను బాగుంది, ఆ కన్ను తేడా ఏం లేదు, బాగుంది. నీరు కాకుండా మందు రాస్తే వేసుకో. ఈ కన్నుకి ఆపరేషన్ బాగుంది, చాలా బాగుంది. చెప్పు ఏమైపోయింది? ఆపరేషన్ చేస్తాం. అది మళ్ళా రెండో ఏం చేస్తాను రెడీగా ఉంది, రెడీగా ఉంది. ఎంత వయసు ఉందమ్మా? ఎంత వయసు ఉందా నీకు? 46. క్లాస్ రాయిస్తారా చెక్ చేసి? సరేనా? మీకు ఎంత వయసు ఉందమ్మా? మీరు కాయ తీసుకోవాలి, చెక్ చేస్తారా? నీకమ్మా ఇది ఆపరేషన్ అయిపోయింది. ఈరోజు అభిలాష్ నేత్ర వైద్యశాల పొద్దుటూరు గాంధీ రోడ్. నా పేరు డాక్టర్ గురుమూర్తి, మా అబ్బాయి పేరు అభిలాష్. ఇద్దరం కలిసి హాస్పిటల్ నడుపుతున్నాం గాంధీ రోడ్లో. మా తరఫున ఈరోజు సార్ ఆధ్వర్యంలో, పుల్లయ్య గారి ఆధ్వర్యంలో ఈ కాలేజీలో ఫ్రీగా ఆప్థాల్మాలజీ అంటే కంటి పరీక్ష కేంద్రం పెట్టాం. దాని ద్వారా అర్హులైన పేషెంట్కి అంటే ఉచితంగా ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. ఇక్కడ ఎవరైనా అర్హులు ఉంటే, క్యాట్రాక్ట్ ఉంటే వాళ్ళకు మా అభిలాష్ నేత్ర వైద్యశాల ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకు మందులు ఇస్తాము, ఫుడ్ పెడతాము. తర్వాత వాళ్ళకు పోయేటప్పుడు అద్దాలు ఇస్తాము, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తాము. అంత ఫ్రీగా చేయడం కోసం ఫ్రీ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా అర్హులైన వాళ్ళకి, ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఫ్రీగా మందులు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాం. అది మేము తరఫున సారు వారి ఆధ్వర్యంలో ఫ్రీగా మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది విద్య, వైద్యం చాలా అవసరం. అటువంటి పరిస్థితుల్లో కేవలము గవర్నమెంట్ ద్వారానే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా ముందుకొచ్చి మేము కూడా ప్రజలకు సర్వీస్ చేద్దాం, అవసరమైతే ఫ్రీగా వాళ్ళకు క్యాంపులు నిర్వహిస్తామని చెప్పే అభిప్రాయంతో పొద్దుటూరులో అభిలాష్ నేత్ర వైద్యశాల అధ్వర్యంలో ఉన్నటువంటి డాక్టర్ గురుమూర్తి గారు, అదేవిధంగా డాక్టర్ అభిలాష్ గారు ముందుకు రావడం చాలా సంతోషం. మరి ఇప్పటికే
ఇక్కడ గోపురం పంచాయతీలో చాలా చోట్ల నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్కేఎస్సీ డిగ్రీ కళాశాలలో కొల్లపాటి రోడ్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈ కళాశాల చుట్టుపక్కల ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ ఉంది, కాలువకట్ట ఏరియా ఉంది, ద్వారకా నగర్ ఉంది, హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. వీళ్ళందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయంతోనే ఇక్కడ ఒక క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ఇప్పటికే చాలా మంది రీసెర్చ్ చేసుకోవడము, డాక్టర్ గారు పరిశీలించడం కూడా జరిగింది. వాళ్లకు ఏమైతే అవసరం ఉందో, అవసరమైతే ఆపరేషన్లు కానీ, అద్దాలు ఇవ్వడం కానీ, ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దీన్ని ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్పేసి, ప్రజలకు ఉపయోగకారిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క డాక్టర్ గారికి కూడా, అభిలాష్ గారికి, అదేవిధంగా గురుమూర్తి గారికి కూడా మా సంస్థ తరఫున, ప్రజల తరఫున కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం మనం. థ్యాంక్ యూ.